మళ్ళీ ఏం కర్రీ ఎత్తున్నావు? ఈరోజు కర్రీ మొలకలు ఇదే కర్రీ వండుతున్నా. ఇప్పుడు ఈ కర్రీ ఎట్లా వండాలో చూపిస్తున్నా. ఈరోజు రెసిపీ నేను ఎట్లా వండుతా అనేది అయితే చూపిస్తున్నా. చాలా రోజుల నుండి వీడియో పెట్టమని అంటారు. చాలా మంది అడుగుతుండ్రు. కొంతమంది అయితే అసలు ఈ కర్రీ ఏంటో కూడా తెలియదు అక్క మాకు. ఆ మొలకల కర్రీ అంటున్నాను కానీ ఆ కర్రీ ఏంటో మాకు తెలియదు. ఆ రెసిపీ షేర్ చేయండి అక్క అని అడుగుతుండ్రు. వాళ్ళందరి కోసం అయితే ఈరోజు నేను మొలకల కర్రీ రెసిపీ షేర్ చేయబోతున్నా అండి. ఇంకో చూసిరా, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు అవన్నీ వేసిన మంచిగా వేగినాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి వేసుకొని మంచిగా కొంచెం పసుపు వేయాలి. అల్లం వెల్లుల్లి అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేయాలి. పసుపు వేస్తున్నా. చూడండి, ఇవి వేస్తున్నా. ఈ కర్రీ అయితే మటన్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కర్రీ సూపర్గా ఉంటుంది. మటన్ మసాలా వేసి చేసుకోవాలి కానీ మటన్ లాగా ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో మసాలాలు ఎక్కువ వేస్తలేదు నేను. నూనె కూడా బాగా తక్కువ అయిపోయింది. ఆయిల్ కూడా తగ్గించేసిన. అలా మసాలాలు అసలు సెట్ అయితలేవు మాకు. ఇంకా తొందరగా ఎఫెక్ట్ చూపిస్తుంది మసాలా తిన్న రోజు వెంటనే. ఇవి మంచిగా కలుపుకొని ఆయిల్లోనే ఉడికించుకోవాలి. ఒక 5 minutes వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఉడకాలన్నట్టు ఇవి మంచిగా. మొలకలు ఆల్రెడీ నానబెట్టిన మొలకలు కాబట్టి తొందరగానే ఉడుకుతాయి. సాల్ట్ ఇట్లా అయితే ఇప్పుడు ఏమి వేయొద్దు. సాల్ట్ వేస్తే ఇవి ఉడకవు. అంతేనా? 5 minutes ఆగాల. 5 minutes ఆగాలి. ఆ 5 minutes లోపు టమాటాలు కట్టి 2 టమాటాలు తీసుకున్నా. మంచిగా కడిగేసి వేయాలి. ఎక్కువ టమాటాలు కూడా వేసుకోవద్దు. టమాటా కర్రీ ఇలా ఉంటుంది. ఎక్కువ టమాటాలు వేస్తే ఒక 2 సరిపోతాయి అంతే. టమాటాలని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో కడిగేస్తారు. నేను కూడా ఒక్కొక్క కర్రీకి ఒక్కో రకంగా కడిగేస్తా. అన్ని కర్రీస్కి ఒకే విధంగా కట్ చేయను. ఈ కర్రీలోకి అయితే ఇట్లా కడిగేయాలనిపించింది, ఇప్పుడు ఇట్లా కట్ చేస్తున్నా. అండ్ వెజిటేబుల్స్ కట్ చేసే పద్ధతిలో కూడా కర్రీ టేస్ట్ ఉంటుంది. ఇది మాత్రం వాస్తవం, నేను అబ్జర్వ్ చేసిన. ఓకే, టమాటా కూడా కట్ చేసేసిన. ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటా వేసుకుంటున్నా. ఇందాక కట్ చేసి పెట్టిన టమాటాలు ఉన్నాయి కదా, అవైతే వేసుకున్నా. కొంచెం ఉడికినాయి మొలకలు ఒక 5 minutes. ఇప్పుడు 5 minutes తర్వాత ఈ టమాటా వేసి అయితే టమాటాని కూడా మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తా. కొంచెం అంటే కొంచెమే, ఎక్కువ వేయద్దు. ఈ పప్పులు కానీ ఇవి ఉంటాయి కదా, అవి సాల్ట్ వేస్తే ఉడకవు. కొంచెం వేసిన సాల్ట్.
కొన్ని నీళ్ళు పోయా అంటున్నా. నీళ్ళు పోస్తా మొలకలలో నీళ్ళు పోయింది ఎట్లా ఉడుకుతాయి కారం వేసి ఒక 5 మినిట్స్ ఉడికించాలి. ఇది కొంచెం ఉడికి ఆయిల్ బయటికి రావాలి, అప్పుడే వాటర్ వేసుకోవాలి. ఓకేనా? చూసిరా కొంచెం ఉడకాలి అని చెప్పినా కదా, ఆయిల్లోనే ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. కారం వేసిన తర్వాత కూడా ఇట్లా ఆయిల్ అనేది బయటికి రావాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటున్నా. చూడండి, ఎక్కువ ఏం అవసరం లేదు, వాటర్ కూడా కొన్ని సరిపోతాయి. ఆల్రెడీ ఆయిల్లోనే ఉడికినాయి మొలకలు కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన పని లేదు. కాసేపు ఉడికిస్తే అయిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ ఉడికించి కొంచెం మసాలా అంటే హార్డ్ ఏం కాదు, కొంచెం లైట్గా మసాలా వేసుకొని దింపేస్తే మొలకల కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. చూసిరా, కొన్ని వాటర్ వేసినా కదా. ఇప్పుడైతే ఉడికిస్తా 5 మినిట్స్. కొత్తిమీరనా లాస్ట్ ఫైనల్ టచ్చా? కొంచెం మసాలా వేయాలి. జస్ట్ కొంచెం కొత్తిమీర వేసిన, కొంచెం మసాలా వేస్తా, లైట్గా లైట్ మసాలా కొంచెం. ఓకే, ఒక 5 మినిట్స్ ఉడికిస్తే మొలకల కర్రీ ఇవాళ మొలకల కర్రీ కంప్లీట్. చూడు ఎట్లా. వావ్ వావ్, నువ్వేంది వావ్ ఏంది వావ్, ఇది ఎక్కడి భాష కొత్తగా? వావ్ సూపర్. వావ్ సూపర్. ఓకే.